జాతక చక్రానికి సంబంధించి మనం ఫలితాలను విశ్లేషించేటప్పుడు ఆ జాతక చక్రం సరైనటువంటిదేనా, సక్రమమైనటువంటి రీతిలో తయారు చేసినటువంటి జాతక చక్రమేనా, దోషరహితమైనటువంటిదేనా, అసలు జాతక చక్రం తయారు చేయడంలో దోషాలు ఎలా కలుగుతాయి, ఈ అంశాలను పరిశీలిద్దాం. మనం తీసుకున్నటువంటిది జనవరి 26, 2026 ఉదయం 11 గంటలకి. దానికి సంబంధించినటువంటి రాశిచక్రం ఇది, అపసవ్య చక్రం ఇది, సవ్య చక్రం ఇది అడిగారు కనుక ఇది అంశ చక్రం. ఈ దోషములకు సంబంధించినటువంటివన్నీ కూడా సాధారణంగా మానవ తప్పిదాలు అయి ఉంటాయి. ఒక విధంగా నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం, ఈ రకమైనటువంటి లక్షణాలు. ఇవి ఏ ఏ అంశాల్లో ఉంటాయి ఒక విధంగా చూద్దాం. మొదటిది పంచాంగం సంబంధించి. పంచాంగం ఆధారంగా చేసుకునే జాతక చక్రం వేస్తాం. సాధారణంగా ఇప్పుడు అందరూ కూడా కంప్యూటర్ ఇచ్చేస్తూ ఉంటారు. కంప్యూటర్లు ఇచ్చినటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తప్పిస్తే తప్పి ఫిట్ చేసి ఆ తప్పే మనకి ఇస్తుంది. అది సాధ్యమైనంత వరకు జాతక చక్రాలు కూడా పంచాంగం ఆధారంగా మనం చేత్తో వేసుకోవడం మంచిది. దానివల్ల మనకు అనుమానాలు ఉండవు. ఇంకా ఈ పంచాంగాల్లో ఒక పంచాంగం ఒకలాగా, ఇంకో పంచాంగంలో ఇంకోలాగా ఉంటే సమస్యలు వస్తూ ఉంటాయి. ఏ రెండు పంచాంగాలు ఒకలాగా ఉన్నాయా లేవో చూసుకుని ఆ సమయాన్ని అనుసరించడం మంచిది. ఆ సమస్య తేడాలు ఎక్కడ వస్తాయంటే, ఉదాహరణకి మనం 26వ తారీఖున తీసుకున్నాం. మనం 26 ఉదయం 11 గంటలకు తీసుకున్నాం కనుక దీనికి ముందు ఉండేటటువంటి గ్రహ సంచారాన్ని చూసుకుని జాతక చక్రం వేయాలి. ఇక్కడ 24వ తారీఖు రవి శ్రవణం 1వ పాదం 10 గంటల 52 నిమిషాలకు వచ్చింది. ఇంకో పంచాంగంలో కూడా రవి కరెక్ట్గా 10 గంటల 52 నిమిషాలకే శ్రవణం 1వ పాదంలోకి వచ్చాడా లేదా? ఒక పంచాంగంలో 10 గంటల 50 నిమిషాలకు వచ్చి ఇంకో పంచాంగంలో 10 గంటల 52 నిమిషాలకు వచ్చినట్టయితే ఇక్కడ రవికి సంబంధించి ఆ స్థితి మారిపోతుంది. ఈ 52 నిమిషాలకి అయితే శ్రవణం 1వ పాదం అయింది, 10 గంటల 50 నిమిషాలు అయినట్టయితే ఉత్తరాషాఢ 4వ పాదం అవుతుంది. ఇక్కడ స్థితంలో తేడాలు వచ్చేస్తాయి. అందుచేత గ్రహస్థితం సక్రమంగా, పంచాంగాలు సక్రమంగా ఉన్నాయా లేవా దీన్ని పరిశీలించాలి. ఇంకా తర్వాత జనన కాలానికి సంబంధించి తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వచ్చినప్పుడు శీర్షోదయం, శిరస్సు బయటికి రావడం, ఇది సెకండ్లతో సహా చెప్పాలి. ఎంత ఖచ్చితంగా జనన కాలం ఉంటే అంత ఖచ్చితంగా జాతక చక్రం యొక్క ఫలితం ఉంటుంది. ఇది మనం ఏ రకమైనటువంటి దోషం లేకుండానే తయారు చేస్తున్నామా. ఇక్కడ శీర్షోదయం ఎక్కడ ఏ లక్షణం, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, ఆపరేషన్ చేసి మొత్తం శిశువుతో బయటికి తీసిన తర్వాత మనకు సమయం చెబుతాడు, ఇన్ని నిమిషాలకి జరిగింది అని చెప్పి. లేకపోతే ఏ నర్సు పురుడు పోసినప్పుడు ఆమె కూడా ఆ రకంగానే చెబుతుంది. ఇక్కడ శీర్షోదయాన్ని ఆధారంగా చేసి ఒకవేళ ఎదురుకాళ్లతో పుడితే, ఎదురుకాళ్లతో పుట్టిన మొత్తం శిశువు అంతా బయటకు వచ్చిన తర్వాత శిరస్సు ఎప్పుడు వస్తుందో బయటికి, అది మాత్రమే ప్రమాణం. ఇక్కడ దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు? 99% మంది ఆ రకంగా పాటించటం లేదు. డాక్టర్ గారు, నర్సులు కానీ వాళ్ళు ఆ శిశువు మొత్తం బయటకు వచ్చేసిన ఆ నిమిషం ఏదో చెబుతున్నారు, ఆ నిమిషాన్ని ఆధారం చూసిన మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. దీన్ని ఆధారంగా జ్యోతిషుడికి ఇస్తాం, ఆ జ్యోతిషుడు చక్రం తయారు చేస్తాడు. ఇది జరిగేటువంటి పరిస్థితి అంత నమ్మకం మీద ఆధారపడి ఉంది. అందుచేత ఈ రకమైనటువంటిది జాతక చక్రాన్ని సంబంధించినటువంటి జనన కాలాన్ని పరిశీలించినప్పుడే 3 అంశాలని చెప్పారు. ఎప్పుడు పుట్టాం, ఏ రోజున పుట్టాం, ఏ సమయానికి పుట్టాం, ఏ ప్రదేశంలో పుట్టామో కూడా. ఎందుకంటే ప్రదేశాన్ని ఆధారంగా చేసుకుని అక్షాంశాలు 1, 2, 3 నిమిషాలు మారిపోతూ ఉంటాయి. వాటిని కలపడమో తీసేయడమో చేస్తూ ఉంటారు. జాతక చక్రానికి సంబంధించినటువంటి ఆ అంశాలని తయారు చేయడానికి ఆ సమయానికే వాళ్ళంత ఖచ్చితత్వం తీస్తే, మనం మానదప్పిదలతో ఆ నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆ శీర్షోదయ సమయాన్ని వదిలేసి శిశువు మొత్తం బయటకు వచ్చిన తర్వాత తీస్తే, సాధారణంగా బయటకు రావడానికి 1.5, 2 నిమిషాలు పడుతుంది. శిరస్సు బయటికి రావడమే మనకు ముఖ్యం, మిగతావేవి కాదు. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? మానవ తప్పిదాలంటే ఇవే. ఇంకా తర్వాత తిథికి సంబంధించి చంద్రుడు, తిథికి ఆ చంద్రుడి యొక్క బలానికి సంబంధించి చెప్తుంది. మన చంద్రమానం కనుక చంద్రుడు మనకు ప్రధానమైనటువంటిది. ఈ తిథిని ఆధారంగా చేసి చంద్రుడి యొక్క బలాన్ని నిర్ణయించాలి మనం. ఇక్కడ బలం అనబట్టి 2 అర్థాలు. చంద్రుడు ఒక స్థానంలో స్థితమైనది ఎన్ని భాగములు భుక్తమైందా అన్న బలము కాదు ఇది. అసలు చంద్రుడు శుభుడా కాడా అని తేల్చేటటువంటి బలం ఇది. అమావాస్య నుంచి పంచమి వరకు ఉండేటటువంటి 5 రోజులు కూడా చంద్రుడు క్షీణ బలము. అతను నిజానికి నైసర్గిక శుభుడే అయినా కానీ నైసర్గిక పాపిగా భావించాలి ఆ సమయంలో పుట్టినట్టయితే. షష్ఠి నుంచి పౌర్ణమి దగ్గరికి వెళ్ళేటువంటి దశమి వరకు కూడా చంద్రుడిది 5 రోజులు మధ్యమ బలం. ఈ పుట్టినటువంటి జాతకుడు ఇక్కడ శుద్ధ అష్టమ రోజున పుట్టాడు, అంటే 5 రోజులు. ఈ చంద్రుడిది ఇక్కడ సామాన్యమైనటువంటి బలం, పూర్తి బలము కాదు. అంచేత జాతక చక్రానికి సంబంధించి చంద్రుడికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజెప్పినప్పుడు, చంద్రుడి వలన పాటు కలిగేటటువంటి యోగాల గురించి చెప్పినప్పుడు పూర్తి యోగాన్ని చెప్పడానికి కుదరదు ఈ జాతకుడికి. ఎందుకంటే పూర్తి బలం లేదు కనుక, అది మధ్యమ బలము కనుక పుట్టినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని.
ఇంత అంశం ఉంటుంది. పైగా ఇది శుద్ధ అష్టమి రాత్రి 9:18 దాకా ఉంది. ఇక్కడ ఒకవేళ నిజంగా అది దశమి అయినట్టయితే, ఆ దశమి ఎంత దాకా ఉందో అది దాటిన తర్వాత పుట్టినట్టయితే చంద్రుడు పూర్తి శుభుడు అవుతాడు, పూర్తి బలం కలిగినటువంటి వాడు అవుతాడు. ఇక్కడ నిమిషాలకు ప్రాధాన్యత అది. ఇంకా తర్వాత రాసులన్నీ ఈ గ్రహాలన్నీ రాసులలో జాతక చక్రంలో ఆ రాసులలో స్థితం చేసుకోవడం. రవిని తీసుకుందాం. 24 తారీఖు మనం జనవరి 26, 2026 ఉదయం 11 గంటలకు ముహూర్తం, ఆ సమయం తీసుకున్న జనన కాలాన్ని దానికి ముందు ఉండేటటువంటిది. జనవరి 24 రవి శ్రవణం 1వ పాదం ఉదయం 10:52 మనం చూసుకునేటటువంటి ఇతర పంచాంగాల్లో కూడా రవి సరిగ్గా ఆ సమయానికే ఉన్నాడా? ఒకవేళ ఏ 10:50 వచ్చినట్టయితే ఈ 52 నిమిషాలకి 50 నిమిషాలకి 2 నిమిషాలు, ఈ 2 నిమిషాల్లో శ్రవణం 1వ పాదం కాస్త ఉత్తరాషాఢ 4వ పాదం అయిపోతుంది. నిజానికి రాశి చక్రంలో దీని సమస్య ఉండదు. ఎందుకంటే ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు మకర రాశి, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు కూడా మకర రాశి, అక్కడే పడిపోతుంది. కానీ ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఇక్కడ ఆ శ్రవణం 1వ పాదం అంశచక్రంలో ఇది మేషరాశి అవుతుంది, ఉత్తరాషాఢ 4వ పాదం మీనరాశి అవుతుంది. ఇక్కడ తేడాలు వస్తాయి. జాతక చక్రాన్ని పరిశీలించేప్పుడు రాశి చక్రం ఎంత ప్రాధాన్యం ఉందో అంశచక్రం కూడా అంత ప్రాధాన్యత ఉండాలి. జాతక చక్రంలో గ్రహం పడినప్పుడు రాశి చక్రంలో ఎలా పడుతుంది, ఎంత ఖచ్చితంగా పడుతుంది, అంశచక్రంలో కూడా అంత ఖచ్చితంగానూ పడాలి. తేడాలు వస్తాయి. ఇది మొత్తం అన్నిటికీ వర్తిస్తుంది, అన్ని గ్రహాలకి, ప్రతి గ్రహానికి వర్తిస్తుంది. ప్రతి గ్రహం చూసుకునే రాశిలోనూ అంశంలో వేసుకుంటున్నామా, చక్రం తయారు చేసుకుంటున్నామా, నిమిషాలు ఎక్కడా తేడా రావటం లేదా? తర్వాత నక్షత్రానికి సంబంధించి ఈ నక్షత్రం చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మనది ఏ నక్షత్రము, జన్మ నక్షత్రం ఏది, దానికి సంబంధించి జన్మ పాదం ఏది, ఈ పాదంలో నక్షత్రాన్ని ఆధారంగా చూసుకుని ఈ గోచార ఫలితాలను కూడా మనం నిర్ణయించాలి. ఈ జాతకుడిది అశ్విని నక్షత్రం కనుక మేషరాశి అవుతుంది. గోచార ఫలితాలన్నీ కూడా దాని ఆధారంగా చేసుకుని చెప్పాలి కనుక ఇక్కడది ఈ 26వ తారీఖు మధ్యాహ్నం 12:33 దాకా అశ్విని నక్షత్రం ఉంది. ఇంతకు ముందు రోజు 25వ తారీఖుని ఈ రేవతి నక్షత్రం పగలు 1:36 దాకా ఉంది. ఈ మొత్తం చూసినట్టయితే నక్షత్ర ప్రమాణం 2:57. నక్షత్ర పాద ప్రమాణం ఒక్కొక్క పాదము 5:44. ఇక్కడ ప్రతి నిమిషము కూడా చాలా జాగ్రత్తగా గమనించదగినటువంటిది. ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే పాదం తేడా వచ్చేస్తుంది. పాదం తేడా వస్తే రాశి చక్రంలో పర్వాలేదు, కానీ అంశ చక్రంలో తేడాలు వస్తాయి, రాశి చక్రంలోనూ తేడాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి విశాఖ నక్షత్రాన్ని తీసుకుందాం. విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు తుల రాశి, 4వ పాదం వృశ్చిక రాశి. రాశి చక్రంలో అక్కడ ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి తేడాలు. చంద్రుడు ఒకవేళ రాశి చక్రంలో అయినట్టయితే ఎక్కడికెక్కడికే తేడా. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది. ఇక్కడ 1వ పాదం అయితే మేషరాశి, 2వ పాదం వృషభ రాశి, 3వ పాదం మిథున రాశి, 4వ పాదం కర్కాటక రాశి. ఇక్కడ వేసుకోవాలి చంద్రుడు. ఇక్కడ 4వ పాదం 1వ పాదం 7:20 వచ్చింది రాత్రి, 2వ పాదం రాత్రి 1:04 వచ్చింది. తర్వాత 3వ పాదం 20వ తారీఖు ఉదయం 6:48 మనం తీసుకున్న సమయం 11 గంటలు. అత్యంత నక్షత్రం అశ్విని నక్షత్రము 4వ పాదము మేషరాశికి చెందినవాడు అవుతాడు. ఇక్కడ మనం 6:46 పుట్టినట్టుగా తీసుకున్నాం అనుకోండి, అది 3వ పాదం అవుతుంది. నిజానికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మేషరాశిలో రాశి పరంగా చూస్తే అది మేషరాశి. కానీ ఇక్కడ అంశంలో వేసేటప్పుడు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం ఇలా మారిపోతున్నాయి. 1వ పాదం మేషరాశి, 2వ పాదం వృషభ రాశి, ఈ రకంగా. అంచేత నిమిషాలు జాగ్రత్తగా చూసుకోపోయినట్టయితే అంశచక్రంలో ఉండేటువంటి గ్రహస్థితంలో తేడా వస్తుంది. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా గమనించాలి నిమిషాలతో సహా. ఆ తర్వాత లగ్నం అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. జాతక చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని చెప్పేటటువంటిది ఇదే. ఈ జాతక చక్రం లగ్నం ఎలా ఉంది ఈ రోజున? జనవరి 26, 2026 ఉదయం 11 గంటలకు మనం తీసుకున్నాం. 10:59 మేష లగ్నం ప్రారంభమైంది. మనం 11 గంటలకు పుట్టినట్టుగా తీసుకున్నాం కనుక జాతకుడు మేష లగ్నానికి చెందినటువంటి వాడు అవుతాడు. ఒకవేళ ఈ పుట్టినటువంటి శిశువు పుట్టినటువంటి సమయం ఏ 2 నిమిషాల్లో తేడా వచ్చి వాడు ఏ 10:57 పుట్టి శీర్షోదయం బయటకు వచ్చి వీడికి చెప్పడం మనకి 10:59 అని చెబితే మనం మేష లగ్నాన్ని వేసుకుంటే, కానీ ఇక్కడ నిజానికి అవ్వడం అది మీన లగ్నం అయిపోతుంది. అంతకుముందు ఉన్నటువంటి లగ్నం మారడంలో వచ్చేటువంటి నష్టాలు ఏ రకంగా ఉంటాయి ఇక్కడ చూడండి. మేషరాశి అయినట్టయితే రాహు 11వ స్థానంలో ఉన్నాడు. లాభస్థానం రాహు చాలా యోగకారకుడు, చాలా యోగాలు పట్టించేటటువంటి వాడు. కానీ అదే మీనరాశి అయినట్టయితే ఈ రాహు వ్యయంలోకి ఎడతాడు, పట్టాల్సినటువంటి యోగాలు కూడా పట్టకుండా పోతాయి.
కేవలం రాహుకు సంబంధించినటువంటి ఈ విషయమే జాతక చక్రంలో రాశి చక్రంలో ఇలా ఉంటే మిగిలినటువంటి గ్రహాలు నైసర్గిక శుభత్వం పాపత్వం దీన్ని ఆధారంగా చేసుకునే కేంద్ర కోణాల ఆధిపత్యం వీటిని ఆధారంగా చేసుకుని ఆ యొక్క ఫలితాలు మారిపోవడం మొత్తం జాతక చక్రమే మారిపోతుంది. ఫలితాలన్నీ మనం అన్నీ తెలిసే చేస్తున్నామా? అన్నీ జాగ్రత్తగా ఆలోచించి దోషరహితంగానే చక్రాన్ని తయారు చేస్తున్నామా? ఇదే అంశచక్రంలో తీసుకున్నట్టయితే నిజానికి ఇదే సమయానికి అంశచక్రం తీసుకున్నట్టయితే ఇది మేషరాశిలోకి వస్తుంది. వర్గోత్తమ అంశచక్రము కూడా మేషలగ్నమే. కానీ ఇక్కడ భుక్తం కనుక ఏ 10 గంటల 57 నిమిషాలకో 56 నిమిషాలకో పుట్టినట్టయితే అది దాన్ని ఆధారంగా చేసుకుంటే లగ్న భుక్తాన్ని పోని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 9 దాటి 10లోకి వస్తుంది. అంటే మేష లగ్నానికి ఇక్కడ రాశిలో మేష లగ్నానికి మేషం నుంచి 10వ స్థానం మకరం అయ్యింది. మేష లగ్నం కాస్త అంశచక్రంలో మకర లగ్నం అయిపోయింది. దీని తగినట్టుగా మొత్తం చక్రం మారిపోతుంది. రాశి చక్రంలో అయితే కొంతవరకే సమస్య వస్తే రాశి చక్రంలో ప్రతి రాశి సమస్యే. పాదము మారింది అంటే రాశి స్థితి మారిపోతుంది గ్రహాంతి. అంత జాగ్రత్తగా అంశచక్రాన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ మనం చూసుకునే చేస్తున్నామా? మనం చూసేటువంటి పరిశీలించేటువంటి జాతక చక్రాలని సక్రమంగా ఉందో లేదో తెలియనటువంటి ఈ జాతక చక్రాలను పట్టుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి 100,000 తగలేసుకుని నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పు, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పు, నాకు ఆరోగ్యం ఎప్పుడు ఏ సమయానికి బాగుపడుతుందో చెప్పు అంటే అది సమంజసమైనటువంటిదేనా? ఇలాంటి జాతక చక్రాల ఉందో లేదో సరిగ్గా సక్రమంగా ఉందో లేదో తెలియనటువంటి ఈ జాతక చక్రాలను పట్టుకుని ఎన్నో పెళ్ళిళ్ళు నాశనం అవుతున్నాయి, పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి కూడా. అందుచేత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి నమ్మకము దీనికి కలిగి ఉండాలి. ఇది అన్ని జాగ్రత్తలు తీసుకునే మనం జాతక చక్రం వేస్తున్నామా? అసలు జ్యోతిష్యుడి దగ్గరికి జాతకం చూపించుకోవడం మనకి ఎంత బ్రైట్ ఫ్యూచర్ కోసం అని అదేదో సినిమాలో చెప్పినట్టుగా ఆ జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు కూడా శుభాన్ని ఆధారంగా చేసుకుని చెబుతాడు. అసలు మనం జాతక చక్రం మనగానే శుభంగా తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే లగ్నాన్ని కేంద్రం కోణం 2 చేసేసాం. అంచేత ఏ రకమైన పరిస్థితులైనా లగ్నాధిపతి శుభుడే, లగ్నాధిపతి ఆ దశ కూడా శుభత్వమే. అన్నీ కూడా శుభంగా మనం మార్చేసుకుంటూ ఉంటే మన జీవితంలో పడేటువంటి కష్టాలు బాధలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? జ్యోతిషాస్త్రాన్ని మనం అనుసరిస్తున్నామా? జ్యోతిషాస్త్రం మనం అనుసరించేటట్టుగా తయారు చేసుకుంటున్నామా? ఈ రెండోది కరెక్ట్ అనిపిస్తుంది. కనుక జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ కూడా ఖచ్చితమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఇవన్నీ చెప్పి భయపెట్టడం కోసం చేయటం లేదు. నేను ఎంత ఖచ్చితంగా జాతక చక్రాన్ని తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం అని చెప్పి చెబుతున్నాను. కానీ మనం జ్యోతిషాస్త్రాన్ని మనం అనుసరించడం అనేసి జ్యోతిషాస్త్రాన్ని మన చెప్పు చేతల్లోకి తీసుకుంటున్నాం. దానికి సరిపడేటట్టుగా శ్లోకాలు వాక్యాలు రాసుకుంటున్నాం, దానికి వ్యాఖ్యానాలు చేసుకుంటున్నాం, మొత్తం అంతా శుభమైనటువంటి చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. జాతక చక్రాన్ని మనం అదుపులోకి తీసుకుంటున్నాం. ఇది సమంజసమా? అందుచేత జాతక చక్రం తయారు చేయడంలో ఇన్ని రకాలైనటువంటి మానవ తప్పిదాలు ఉన్నప్పుడు మన జాతక చక్రం సరైనటువంటిదో అవునో కాదో ఎవరికి వారు మనకు మనం నిర్ణయించుకోవాలి. అంతేకాని ఇంకోటి చెప్పేటువంటి విషయము కాదు. ఇది మన నమ్మకం మీద ఆధారపడింది. ఆ నమ్మకం ప్రకారమే నడుస్తోంది. దోషాలు ఏ రకంగా కలుగుతాయో తెలియచెప్పడమే ఈ వీడియో ద్వారా నా ఉద్దేశం. అంతే తప్పించి జాతక చక్రాన్ని అపహాస్యం చేయడం మాత్రం కోసం కాదు. జ్యోతిష్యం అనేటటువంటిది వేదాంగాల్లో అతి పవిత్రమైనటువంటి భాగం. అది దాన్ని అంత పవిత్రంగాను జాగ్రత్తగాను పాటించాలి, అనుసరించాలి. దానికి ఉండేటువంటి పవిత్రత దానికి ఉంచాలి. జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అనుసరించాలి. ఆ శాస్త్రం మనల్ని అనుసరించేటట్టుగా మార్చుకోకూడదు, శాస్త్రాన్ని మార్చకూడదు. ఇది చాలా తప్పిదం. ఇది తెలియచెప్పడానికి వీడియో.